శుభోదయం అండి అందరికి. శుభోదయం సార్. ఇవాళ ఒక కేసు డిస్కస్ చేసుకుందాం అనుకున్నాను. పేషెంట్ ఫిమేల్, 61 years ఏజ్. తనకి చాలా ఇయర్స్ నుంచి కూడా ఒక స్కిన్ కంప్లైంట్ ఉంది. సో, ఒళ్ళంతా కూడా స్కిన్ ఎరప్షన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు తన ఏజ్ 61 అంటే తన చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నాయని చెప్పారు వాళ్ళు. మొదట పాదం వెనుక భాగంలో ఎరప్షన్స్ వచ్చిందా, మళ్ళీ అంటే ఫస్ట్ అలా స్టార్ట్ అయ్యి పాదాలకి కాళ్ళకి వచ్చేది. అది నిదానంగా పైకి వస్తూ ప్రస్తుతానికి చేతికి వస్తున్నాయంట ఈ మధ్య కాలంలో. అప్ టు పామ్స్ ఇక్కడ దాకా అయితే మాత్రం చాలా ఇయర్స్ నుంచే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొంచెం పై భాగంలో కూడా వస్తున్నాయి. పాదం మొత్తం పగిలి దాంట్లో నుంచి రసి కారేది, కుళ్ళిన స్మెల్ వచ్చేది. అవి తగ్గిపోయాయి. వాటి కోసం ఆయుర్వేదిక్ వాడుతూ వచ్చారు వాళ్ళు. కిషోర్ గూగుల్ అట ఏవో ఆ, ఆ, some ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చేతులకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్య. అండ్ మొలలు ఉన్నాయి, పైల్స్ ఉన్నాయి. పులుపు వస్తువులు, మునక్కాడలు ఇలాంటివి తింటే పొట్టలో మంట వచ్చి బ్లడ్ వస్తుంది మోషన్ వెళ్ళినప్పుడు, విపరీతమైన మంట, గ్యాస్. సో దానికోసం టాబ్లెట్లు వాడుతున్నారు, అలోపతి టాబ్లెట్స్, డైలీ 2 టాబ్లెట్స్. డయాబెటీస్ ఉంది, 4 years నుంచి అలోపతి గ్లింపెరిడిన్ టాబ్లెట్ వాడుతున్నారు. సో వాళ్ళ అబ్బాయి చెప్పాడు తనకి కడుపులో మంట వస్తుంది విపరీతంగా. అది తను చెప్పకుండా మంచంలో పడి గిలిగిల్లాడుతూ ఉంటుంది సొంతంగా, తనలో తను అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బ్రీతింగ్ ఇష్యూ ఉండే, ముక్కులో కండ పెరిగిందని చెప్పి ఆయుర్వేద వాడకి తగ్గింది. ఇప్పటికీ నోటితో శ్వాస తీసుకుంటుంటుంది, చిన్నప్పటి నుంచి ఉంది అది కూడా. ప్రీవియస్లీ తను గట్టిగా అరిచేదట నిద్రలో, డైలీ. నిద్రలోని కాదు, మొత్తం మీద డైలీ 25 to 30 times దాకా గట్టిగా కేక వేస్తుందట. అది వాళ్ళ ఇల్లు మారాక తగ్గిపోయిందట. ఇప్పుడు ఆ కేక వేయడం కాకుండా ఓంకారం చెప్తుందట గట్టిగా, ఓం అని. మనిషికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయినట్లయి గట్టిగా అరుస్తారు. అలా అరిచాక నైట్ నిద్ర బాగా పడుతుంది. నిద్రలో కూడా అరుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నిద్ర పట్టక కేకలు వేస్తారు. కేకలు వేసి గొంతు నొప్పి వచ్చి ఆయుర్వేద వాడుతున్నారు దానికోసం. అది కూడా 1 month లో ఒక 15 రోజులు ఎక్కువగా ఉంటే 15 రోజులు తక్కువగా ఉంటుందంట అలా కేక్ వేయటం అనేది. చిన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం, కడుపు నొప్పి. చిన్నప్పుడు మాటలు నిదానంగా వచ్చాయి, మెమొరీ తక్కువ. చదువు ఒక క్వశ్చన్ నేర్చుకునే గంట పడితే మర్చిపోవడానికి 10 నిమిషాలు పడుతుంది. మిగిలిన పర్వాలేదు, కొంచెం గుర్తుంటాయి. ఫుడ్ సరిగ్గా తీసుకునేది కాదు, ఏడుస్తూ ఉంటాయి ఎక్కువగా. అది 6 years ఏజ్ వరకు అలా 24 గంటలు ఏడుపే ఎప్పుడు. అలా ఉండేదట చిన్నప్పుడు. ఫుడ్ తినిండేది ఏమీ అరగవు. దానికోసం ఒక మంత్రం చెప్పుకుంటారట, అరుగుదల కోసం. ఆ మంత్రం చెప్పుకొని తర్వాత అరిగిపోతుందంట. అది కాలువకు అడ్డం పడ్డట్లు ఉంటుందట లోపల. అది లోపలికి వెళ్ళకుండా మంత్రం చెప్పుకునేసరికి క్లియర్ అవుతుంది.
ఏం తిన్నా అంతే. హాస్పిటల్ వెళ్దామంటే నేను వద్దంట. హాస్పిటల్కి వెళ్దామని వాళ్ళ అబ్బాయి అడిగితే ఈవిడ వద్దంటదట. ఎందుకంటే పాపం వ్యాధి రూపంలో పోతుంది కదా అనుకుంటా. సో ఈవిడ సేవ చేస్తారు. ఏంటంటే మార్కెట్లో మజ్జిగ పోస్తారట. ప్రతి ఫ్రైడే కూడా, ఫ్రైడేస్ అంతా విలేజ్ నుంచి వచ్చారు. ఆ విలేజ్ లో వీక్లీ వన్స్ సంత జరిగితే అందులో మజ్జిగ పోస్తుంటారట. ఈ స్కిన్ కంప్లైంట్ ఇట్లా అసహ్యంగా ఉంటే ఈ మజ్జిగ తీసుకోవడానికి ఎవరు రారు. అందుకని ఇప్పుడు వచ్చాను ట్రీట్మెంట్కి, లేకపోతే నేను రాను అంటున్నారు. ఇప్పుడు నేను టమోటాలు వాడను, టమోటా వాడితే మొలలు ఎక్కువ అవుతాయి, మోషన్లో బ్లడ్ పడుతుందట. ఇక్కడ దాకా వాళ్ళు చెప్పారు. తర్వాత స్కిన్ కంప్లైంట్ వల్ల ఇబ్బంది ఏంటంటే విపరీతమైన దురద, మంట, చాకుతో గీసుకోవాలనేంత ఇచ్చింగ్, పిడకలు కాల్చిన బూడిద కొబ్బరి నూనెలో కలిపి పట్టిస్తే మంట తగ్గుతుంది. పిడకలు అంటే ఐడియా ఉందా? కౌడంగ్ ఎండు పెడితే అవి పిడకలు అవుతాయి. వాటిని కాల్చి దాన్ని ఆ, కొబ్బరి నూనెతో కలిపేసి పట్టిస్తే ఆ మంట రిలీఫ్ ఉంటుంది అక్కడ. మొదట వాటర్ బబుల్స్ లాగా వచ్చి అణిగి బ్లాక్ అవుతాయి. నిద్రలో కూడా దురద. చలి, వేడి వాతావరణం అన్ని కాలాల్లో కూడా ఇచ్చింగ్ ఉంటుంది. ఒకసారి ఇచ్చింగ్ స్టార్ట్ అయితే 1 అవర్ దాకా ఉండి తగ్గుతుంది, మళ్ళీ వస్తాయి. ఆవిడ హస్బెండ్ తోటి, ఆడపడుచులతోటి 30 ఇయర్స్ నుంచి ఇష్యూస్. ఇప్పుడు సపరేట్ అయిపోయారు. హస్బెండ్ నుంచి సపరేట్ వచ్చేసారట. 5 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటున్నా. ఎప్పుడైనా కావాలంటే ఆయన వస్తాడు, మాట్లాడతాడు, ఫోన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే తప్ప వీళ్ళతో ఉంటాడు. ఇంట్లో ఉండనివ్వను. ఆయన ఆల్కహాల్కి ఏం బాధ్యతలు తీసుకోడు. ఎప్పుడంటే అప్పుడు తాగి గొడవ చేసేవాడు. ఇంకా వాళ్ళకి సంబంధించి ఇల్లు, ఆస్తి సపరేట్ చేసేసుకొని పక్కకు వచ్చేసాక బాగున్నాం అని చెప్తున్నాడు. ఆయనకు బాధ్యత లేదు. గొడవలు ఉంటే గొడవలు కొట్టడం ఉండేది. ఇప్పుడైతే గొడవలు లేవు, గొడవలు కొట్టడాలు లేవు, ఏమి లేవు. సో ఆయన గొడవలంటే ఏదో ఒకటి గొడవ పెట్టుకోవడం, అరవడం. ఇంట్లో వాళ్ళు, ఈవిడ పేరెంట్స్ ని మీ నాన్న ఇలా చేశాడు, అది ఇది అనటం, అరుచుకోవటం. ఊరికి అనవసరంగా పంచాయతీ పెడతారు. సో ఈ గొడవల వల్ల ఈవిడ ప్రశాంతత కోసం ఎవరో సాయి మాత, సారీ, సాయి సంస్థ అన్నారు. ఆ, ఏదో ఒక సాయిబాబాకు సంబంధించిన సంస్థకు చెందిన వాళ్ళతోటి అటాచ్మెంట్ అయ్యారు ఈవిడ. వాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు, ఫ్రెండ్షిప్ గా బాగుంటుంది. ఆవిడతో మాట్లాడుతూ ఉంటే నా బాధ మర్చిపోయేదాన్ని. కానీ తను బ్రేకప్ చెప్పింది. ఆ బాధ 4 ఇయర్స్ బాధపడ్డా, ఎందుకు మాట్లాడదని బాధ. 5 ఇయర్స్ బ్యాక్ అది కూడా తగ్గిపోయింది. దీని నుంచి ఉపశమనం కోసం వేరే వాళ్ళతో అటాచ్ అయ్యారు. ఆవిడతో మ్, మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకి ప్రశాంతంగా ఉండేదట, అన్ని బాగుండేవట. కానీ వాళ్ళు ఎందుకు సడన్ గా మాట్లాడడం మానేశారు ఈవిడతో. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం ఇలా చేశారు. అది చాలా బాధించేదట. తనతో ఇంకా మాట్లాడాలనిపించేది, ఇంకా మాట్లాడాలనిపించేది. మాట్లాడడం ఆపేశాక నాకు ఏది సహించేది కాదు. 24 గంటలు ఫోన్ చేసేదాన్ని వాళ్ళకి. వాళ్ళు కట్ చేసేవాళ్ళు. ఇంటికి వెళ్ళినా మాట్లాడరు. వీధంటే ఏడుస్తూ, అరుస్తూ వచ్చేదాన్ని. ఎలా అనిపించేది ఆ క్షణానికి. మాట్లాడకపోతే తల్లట. ఎలా ఉండేదంటే అది కాఫీ అలవాటై తాగకపోతే ఉన్నట్లు ఉండేదట. తల్లట, ఏవి సహించదు, ఇష్టపడను. దాంతో 24 గంటలు అరిచేదాన్ని, ఏడ్చేదాన్ని బాధతో. వాళ్ళు ఇల్లు చూడాలి, చూడకపోతే పిచ్చి ఎక్కినట్లు ఉండేది. చూడకపోతే ఉండలేను. స్పిరిచువల్ గా ఎన్ని అనుకున్నా కూడా
ఉండలేకపోయేదాన్ని. వాళ్ళు ఇలా చేశారు చూడు నాకు అన్నీ అని అందరికీ చెప్పేదాన్ని. మనసులో ఉంచుకోగలిగినంత సేపు ఉంచుకుంటా. తర్వాత నుండి అందరికీ చెప్తూ వచ్చా. వాళ్ళు ఇలా చేశారు, నాకు మోసం చేశారని చెప్తే కాసేపు ఉపశమనంగా ఉండేది. మళ్ళీ మామూలే. ఏదైనా మంత్రం మీద ధ్యాస పెట్టినా నిలబడేది కాదు. ఆ తర్వాత కాలక్రమేణా వంట చేస్తూ, నారాయణ సేవ చేసుకుంటూ, ఈ మజ్జిగ పోయడం, నీళ్లు పోయడం, ఇలా ఎవరికైనా సేవ చేయడం. దీని ద్వారా అది పూర్తిగా ఆ బాధ తగ్గిపోయిందంట. ఇప్పుడు వాళ్ళని తలుచుకున్నా కూడా నాలో చలనం ఉండలేదు. జడ పదార్థంలాగా అయిపోయా. సిస్టర్స్ తోటి సరిగ్గా మాటలు లేవు. అత్తమామలతో మాటలు లేవు. ఎవరితో రిలేషన్ సరిగ్గా లేదు. వీళ్ళు ఎంతో ప్రేమతో మాట్లాడేవారు. మేడి పండులాగా ఉండేవాళ్ళు. అలాంటిది ఇలా చేశారు. ఇప్పుడు కూడా వ్యాధికి టాబ్లెట్ వేసుకోకూడదు అనుకుంటా కానీ సేవకి ఇబ్బంది అవుతుందని వచ్చా. పీరియడ్స్ 40 ఇయర్స్ ఏజ్కి ఆగిపోయాయి. ఒకడే కొడుకు. హస్బెండ్ సరిగ్గా లేక ఇంక నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళలేదు. ఆ అబ్బాయికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తనకి 34 35 ఇయర్స్ ఉంటాయి ఏజ్. సో ఇవిడ లాస్ట్కి చెప్పిన ఇష్యూ ఏంటంటే తనే చెప్పింది ఇది. నేను ఎవరితో అడ్జస్ట్ కాలేను. దానివల్ల ఉన్నవి కొడుక్కి కోడలికి అప్పచెప్పేస్తే నేను ఎలాగా, తర్వాత సమస్యలు. ఇంకా ఇప్పటికి కొడుకు పెళ్లి చేయలేదు. ఇప్పుడైతే ఇష్టం వచ్చినట్లు చేసుకొని తినడం, అందరికి పెడదాం చేస్తాను. ఇప్పుడు కొడుకు పెళ్ళై వాళ్ళకి అప్పచెప్పేస్తే అన్ని వాళ్ళు పెట్టేది తినాలి. అందుకని కొడుకు చెప్పారంట ఆల్రెడీ, పెళ్లి చేసుకో, నచ్చిన వాళ్ళని చేసుకో, కానీ సపరేట్గా ఉండు అని చెప్పాను. ఎందుకు అంటే ముందు జాగ్రత్త పడాలి కదా. ఆస్తి గురించి కూడా చెప్పా, చెరి సగం తీసుకుందామని. తర్వాత వాళ్ళన్నీ తీసుకొని నన్ను బయటకు తోసేస్తారేమో. ఎన్ని ఉన్నా కూడా తిండి బట్ట ఉండాల్సిందే కదా. ఈవెన్ ఆస్తి విషయంలో సరే, సంబంధాలు చూసేటప్పుడు వీళ్ళకి ఏమున్నాయి అన్ని చూపిస్తే అవి చూసి పిల్లనిచ్చామంటారు. అవన్నీ చూపించారు కాబట్టి అవన్నీ మావే అంటారు. కాబట్టి పెళ్లి సంబంధం కూడా ఈవిడ చూడకుండా కొడుకుని చూసి నచ్చిన వాళ్ళు చేసేసుకో అని చెప్పిందట. సో ఆవిడ అప్పటికే స్కిన్ కంప్లైంట్ ఇచ్చి ఇంత ఎక్కువ బాధపడుతున్నారు. నేను ఎక్కువ కేసు లెంగ్తెన్ చేయలేదు, ఇంకా ఇక్కడ దాకే తీసుకున్నాను. ఇమేజ్ షేర్ చేయొచ్చా? సో పేషెంట్ గురించి ఆ, నేను చెప్పిన దాన్ని బట్టి ఏదైనా అర్థమైందా? దాని గురించి చెప్పగలుగుతారా? ఏ డ్రగ్ కిందకి వస్తారు ఇలా ఏదైనా, లేదా తన మెంటాలిటీ ఇలా ఉంది? హైలీ సూపర్స్టిషియస్ గా ఉంది సార్. ఆ,
సరే, మీటింగ్ హోస్ట్ ఎవరు? ఓన్లీ హోస్ట్ యాక్సెప్ట్ చేస్తే నేను షేర్ చేయగలను డైరెక్ట్గా, లేకపోతే సిస్టంలో చూపిస్తాను. ఇమేజెస్ ఉన్నాయి ఆవిడ. అది చేయలేవు. వాట్సాప్ లో అది పెట్టుగానిలే. అలా. సో ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన రోజుకి ఇలా ఉన్నది స్కిన్. అవి ఆల్రెడీ వాటర్ బబుల్ లాగా చిన్నగా వచ్చి అవి చితికిన తర్వాత డార్క్ ప్యాచెస్ లాగా అయ్యాయి. సో సో ఆవిడ మాట్లాడిన తీరు, ఆ, తను ప్రజెంట్ చేస్తున్నది, అండ్ నైట్ కేకలు వేయటం, అతి జాగ్రత్తగా ఉండటం, ఈవెన్ కొడుకు కోడలు, ఇంకా కోడలు రాలేదు అఫ్ కోర్స్, వాటి పట్ల ఒక అనుమానంతో ఉండటం, అండ్ ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు పట్టించుకోలేదని బాధ విపరీతంగా, దానివల్ల ఒక 4-5 సంవత్సరాలుగా ఏడవడం, సఫర్ అవడం, వీటన్నిటిని బేస్ చేసుకుని యాక్చువల్గా ఆవిడకి హైయర్ 1 ఇచ్చాను ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. మే 8వ తారీఖు వచ్చారు. హైయర్ ఇచ్చిన తర్వాత ఆవిడకి సివియర్ అగ్రవేషన్స్ వచ్చాయి. ఒక 15-20 డేస్ నుంచి ఇచ్చింగ్ పెరుగుతూ వచ్చింది. వాళ్ళంతా కూడా ఈ బాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగటం, ఎక్కువ అవడం స్టార్ట్ అయిపోయాయి. మధ్యలో కూడా నాకు 2 టైమ్స్ కాల్ చేశారు. 1 మంత్ మందులు ఇచ్చాను. ఆ 1 మంత్ లోపల మళ్ళీ 2-3 సార్లు కాల్ చేశారు. అండ్ స్వెల్లింగ్ వచ్చేసింది, కాళ్ళు చేతులు వాపులు వస్తున్నాయి, ఎక్కువ అయిపోతుంది ఇబ్బంది అని చెప్పి మందులు తీసుకున్న 4th డేనే కాల్ చేశారు వాళ్ళు. తర్వాత జూన్ 2వ తారీఖు కన్సల్టేషన్కి వచ్చారు వాళ్ళు. ఆ టైంకి ఒళ్ళంతా బాయిల్స్ వస్తాయి. తను చెప్పిన నేరేషన్ చెప్తాను, అవి కనిపిస్తున్నాయి కూడా. ఒళ్ళంతా కూడా ఇవి కాలిన బొబ్బల్లాగా వచ్చాయి, వాటర్ బబుల్స్ లాగా వచ్చి అవి చితికి పుండు అవుతున్నది. అవి అల్సర్స్ స్కిన్ పైన సూపర్ఫిషియల్ లేయర్లోనే తెలుస్తుంది బాగా. ఫస్ట్ ఇచ్చింగ్ వస్తుంది, గిరితే వాటర్ బబుల్ అవుతుంది, ఆ వాటర్ బబుల్ ఇంకొంచెం పెద్దగా అయ్యి అది పగిలి తర్వాత ఒక రా సర్ఫేస్ ఉండిపోతుంది రెడ్గా. అది ఎలా ఉన్నాయంటే ఒళ్ళంతా వస్తున్నాయి, అణువణువున గ్యాప్ లేకుండా, పగిలిన చోట మంట, ఇచ్చింగ్, నరకం ఉన్నట్లు. యూరిన్ బాగానే వస్తున్నాయి. చల్ల వాటర్ పోస్తే స్కిన్ కొంచెం లూజ్ అవుతుంది, లేకపోతే అంతా బిగుసుకుపోతుంది. పడుకొని లేవాలంటే, కూర్చొని లేవాలంటే బిగుసుకుపోతుంది. డైలీ షుగర్ టాబ్లెట్ అయితే వాడుతున్నారు రెగ్యులర్గా. ఆకలి బాగుంది. గోరువెచ్చని వాటర్ పోస్తే కొంచెం బాగుంటుందంట ఆ ఇచ్చింగ్ వీటి పరంగా. ఇచ్చింగ్ చాలా విపరీతంగా ఉంది, నైట్ ఎక్కువగా ఉంటుంది. పడుకున్నప్పుడు నిద్రలో కూడా సివియర్గా ఇచ్చింగ్ వస్తుంది. పగలు కొంచెం మేలు, చలి ఎప్పుడైనా, చలి ఉంటే దురద నొప్పులు ఉండట్లేదు. అంటే ఆవిడ ఒంట్లో షివరింగ్ ఉన్నప్పుడు ఈ పెయిన్స్ కానీ ఇచ్చింగ్ కానీ పెద్దగా ఉండట్లేదు. ఆవిడ చెప్తుందంటే ఇలాగే కుళ్ళిపోతానేమో, నేను అంతా కుళ్ళిపోతానేమో అనేసి. అండ్ ఈ బాధతోటి మూలుగుతూ ఉండటం, కేకలు వేస్తుంది అమ్మా అమ్మా అని. మధ్యలో ఒకసారి పైల్స్, దాని బ్లీడింగ్ అయింది.
ఇది తను ఇచ్చిన సిమ్టమెటాలజీ. 25వ తారీఖు తన స్కిన్ అపియరెన్స్ ఇలా ఉంది. అక్కడ వైట్ స్పాట్స్ లాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా బబుల్ వచ్చేసి పగిలిపోయి ఒక రా సర్ఫేస్ ఉండిపోయింది. అలాంటివి ఇది యాక్చువల్గా నా దగ్గర రావడానికి ఒక 5 days ముందుకి అవి నిదానంగా బాడీ మొత్తంగా వచ్చేసాయి. June 2 వచ్చారు. June 6th అంటే June 2కి ఏమాత్రం గ్యాప్ లేకుండా బాడీ అంతా కూడా వచ్చాయి బబుల్స్ అన్ని, వాటర్ బబుల్స్. చేతులు ఇవి. మంత్ తీసుకెళ్ళిన ఒక 1 monthకి ఇమేజ్. July 8th. July 25th.
ఆల్మోస్ట్ హీల్డ్ కంప్లీట్లీ. యాక్చువల్గా ఇది వీపు భాగం, మెడ భాగం ఇదంతా కూడా సేమ్ బొబ్బులు వచ్చేసినాయి. పాదాలకి, కాళ్ళకి కనపడుతుందా పిక్చర్? కనపడుతుంది సార్. చేతులకి ఆ రా స్కిన్ కానీ బబుల్స్ కానీ ఏవి లేవు, కంప్లీట్ గా హీల్ అయిపోయింది. సో ఇందాక చెప్పిన దాన్ని బట్టి మెడిసిన్ ఏమి ఇచ్చి ఉండొచ్చు, మీ ఐడియా ఏంటి? ఒళ్ళంతా బాయిల్స్ వాటర్ బబుల్ లాగా వచ్చి అవి చితికి పుండు అవుతుంది. ఈ దురద వస్తుంది, గీరితే వాటర్ బబుల్ అయిపోతుంది, అవి పెద్ద బబుల్ లాగా అయిపోయి పగిలి దాని తర్వాత రా సర్ఫేస్ ఉంటుంది రెడ్ గా, ఒళ్ళంతా వచ్చేస్తున్నాయి. మంట విపరీతంగా, దురద నరకంలాగా ఉంది. పెట్రోలియం లాగా ఉంది సార్. ఓకే సార్. ఇచ్చింగ్ నైట్ టైం ఎక్కువ అవుతుంది, నైట్ ఫిగర్ ఇచ్చింగ్, పగలు కొంచెం మేలు. అండ్ వేడి వాటర్ పోస్తే బాగుంటుంది. ఇట్లే కుళ్ళిపోతానంటుంది ఆవిడేమో, దానివల్ల మూలగటం, కేకలు వేయటం. ఇంకా రెమెడీస్ ఏమి ఇండికేట్ అవ్వచ్చు? ఏవైనా వేరే చెప్తే ఆప్షన్స్ నేను నేర్చుకుంటాను, ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు కదా అనేసి. నేనేదో నాకు తోచిన మంది వేసాను, తగ్గిపోయింది. బట్ అదే ఎగ్జాక్ట్, అదొకటే మంది ఉండదు కదా. నిన్న కూడా యాక్చువల్గా పేషెంట్ వాళ్ళ కొడుక్కి మెసేజ్ చేస్తే ఆల్మోస్ట్ బాగుంది, నార్మల్ గా ఉంది, ఇబ్బంది లేదు, ఒక 5%, 10% ఎక్కడైనా దురద వస్తుంది అప్పుడప్పుడు, లేకపోతే పూర్తి బాగుంది అని చెప్పాడు. ఆ రోజు క్లినిక్ వచ్చిన రోజు తను ఆ, నడవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక నిమిషం కూడా ఆ, స్థిమితంగా లేకపోయారు. అంటే కంప్లీట్ గా దురద ఎక్కడో చోట చేపెట్టి గొక్కుంటూనే ఉన్నారు. ఆ, కూర్చోలేకపోయారు ఒక నిమిషం కూడా, నిలబడుతున్నారు, లేస్తున్నారు, అటు ఇటు వెళ్తున్నారు. ఆ, మంట మంట. ఆ టేబుల్ మీద ఒక 2 నిమిషాలు కూర్చుంటే దాని మీద అంతా కూడా వెట్ అయిపోయింది. తను నైటీ వేసుకొని వచ్చారు, దాంట్లో నుంచి కారుతూ బయటకు వచ్చి టేబుల్ అంతా కూడా తడి అయిపోతుంది.
సో ఇవిడికి ఆర్సనిక్ ఆల్బమ్ ఇచ్చాను నేను. ఎవరైనా అనుకున్నారు ఆల్రెడీ ఆర్సనిక్ ఆల్బమ్ ఇచ్చిండొచ్చేమో అని. నేనే అనుకున్నాను సార్. చెప్పేసేసి చేస్తారు మరి. జస్ట్ అనుకున్నాను చెప్పాను. సేమ్ తనున్న అప్పటి స్టేట్ ఒకటి, ఆ, దురద, వేడికి కొంచెం బాగుండటం అండ్ నైట్ టైం అగ్రవేషన్ ఉంది, దాంతోపాటు మూలగటం ఉంది బాగా ఆవిడ. అండ్ ఆర్సనిక్ ఆల్బమ్ తీసుకోవడానికి ఇంకొక కారణం తను ఇందాక చెప్పారు, కొడుకు విషయం, ఆస్తి విషయం, తన సెక్యూరిటీ విషయం, వీటన్నిటిని బేస్ చేస్తే అర్సాలు పనిచేయచ్చు అనిపించింది ఆ టైంకి. సో ఆర్సనిక్ ఆల్బమ్ 204 డోసెస్ ఇచ్చాను, వీక్లీ వన్స్ వేసుకోమని. డైలీ వేసుకోవడానికి అప్పటికి 30 కరెన్స్ మొదటి నుంచి ఇచ్చున్నాను. 36 30వ తారీఖు వచ్చారు మళ్ళీ జూన్ 2 తీసుకెళ్ళి. ఆ మంట, ఎరప్షన్స్ తల మీద అండ్ పైల్స్ ఉన్నాయి, వాటిది మంట, గ్యాస్ ఎక్కువగా ఉంది. ఆ ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే వాపులు లేవని చెప్పారు ఆవిడ. ఇంకా బ్లడ్ కారుతోంది, దాంట్లోంచి రసి కారుతోంది, తన శరీరం తనకే స్మెల్ వస్తుంది, మంట. అవి ఎక్కువ శాతం ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చే టైంకి ఆ వాటర్ బబుల్ లాంటివన్నీ కూడా చితికాయి ఎక్కువగా. ఆ, కొన్ని మాత్రమే ఆ వాటర్ బబుల్ స్టేట్లో అండి, మిగతా ఎక్కువ చితికిపోయినాయి. దానివల్ల మంట విపరీతంగా ఫేస్ చేస్తున్నారు ఆవిడ. బట్ ఈ సెకండ్ టైం వచ్చినప్పటికి ఏంటంటే కూర్చున్నారు కాసేపు. ఫస్ట్ టైం అవన్నీ అగ్రేషన్ లో ఫుల్ గా ఉన్నప్పుడు కాసేపు కూడా బల్ల మీద కూర్చోలేని ఆవిడ ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు, ఆర్సనిక్ కాలం తర్వాత వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆవిడ స్టేట్ స్థిమితంగా కూర్చొని చెప్తున్నారు. మంట ఉంది ఎక్కువగా, ఇంకా తల్లో అంతా వచ్చేసాయి చెప్తున్నారు, కానీ ఆ డిఫరెన్స్ ఉంది. సో ఆవిడకి మళ్ళీ ఆర్సనిక్ కాలం 200 ఇచ్చేసి డైలీకి క్యాన్సర్స్ మొదటి నుంచి ఇచ్చాను, మంటలు టెంపరీ రిలీఫ్ ఇస్తాయని చెప్పేసి. జూన్ ఆఖరి నుంచి జూలై 25కి ఎరప్షన్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి, ఒక 30% ఉన్నాయి, కొత్తగా రావట్లేదు. దురదలు కొంచెం ఉన్నాయి, బేరబుల్, మంట తగ్గింది, రసి కారడం తగ్గిపోయింది. ఆ ముందు వరకు తన పని ఇంకా ఏది చేసుకోలేకపోయారు. ఒక 2 months దాకా అన్ని వాళ్ళ అబ్బాయి చేసి పెట్టాడు. తర్వాత నుంచి తన పని తను చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళి వస్తున్నారు, గ్రోసరీస్ తీసుకురావడం ఇలా. సో జూలైలో మళ్ళీ 3 డోస్ ఆర్సనిక్ 200 ఇచ్చిన్నాను. ఆ, అదే అప్పుడు రా సర్ఫేస్ కనిపిస్తుండింది ఇంకా జూలై 25 వచ్చే టైంకి. ఆ తర్వాత ఇమేజ్ పెట్టిన దానికి పూర్తిగా తగ్గిపోయాయి ఇంకా. సో నేను ఈ కేసు ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే, మ్, అంత సివియర్ స్టేట్లోనూ ఒకటి పేషెంట్ నిలబడ్డారు. వై బికాస్ తను ఆల్రెడీ అన్ని చూసేశారు కాబట్టి. లేకపోతే ఈ స్థితిలో మన దగ్గర నిలబడరు. నిలబడ్డప్పుడు డెఫినెట్లీ మొదట ఫ్యూ డేస్ అగ్రివేషన్స్ వస్తాయి, వాటి పట్ల మనం కాన్ఫిడెంట్గా ఉంటే నిదానంగా తగ్గుతూ వచ్చేస్తాయి. మెయిన్గా స్కిన్ కంప్లైంట్లో మనకే భయం వేస్తుంది, అది తగ్గుతుందా తగ్గదా, పేషెంట్ పరిస్థితి ఏంటి అన్నది. బట్ రెమెడీ కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ ఆ స్టేట్ మనం వెయిట్ చేయగలగాలి కొంచెం. ఇది కంప్లీట్లీ క్యూర్డ్ కేసు కాదు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం. ఆ టెంపరీగా వచ్చిన ఆ కంప్లీట్ అగ్రవేషన్స్ అవన్నీ అయితే వెళ్ళిపోయి, బట్ ఇప్పటికి 4 months అయింది కదా స్టార్ట్ చేసి, వెయిట్ చేయాలి ఇంకా తనది. ఆ, ప్రస్తుతానికి కంప్లీట్ స్టేబుల్ గా ఉంది, ఏ ఇబ్బంది లేదు తనకి.
బట్ అదే హోల్డ్ అవుతుందా లేదా మళ్ళీ రీఅపియర్ అవుతాయా అవి చూసుకున్న తర్వాత దానికి క్రానిక్స్ ఏదైనా వేయాల్సి వచ్చిందా అనేది డిపెండ్ అవుతుంది కేసు. ప్రతి నెల ఇస్తూనే ఉన్నారా సార్ ఆర్సనిక్ ఆల్బమ్? జూలైలో ఇచ్చాను సార్ లాస్ట్. అంతే. ఆగస్ట్లో ఏ ఓకే. మంది ఓకే. మెడిసిన్స్ అయిపోయింటాయి యాక్చువల్గా వాళ్ళ దగ్గర, రాలేదు ఇంకా మళ్ళీ ఫాలో. దాని గురించి నేను కాల్ అదే మెసేజ్ చేస్తే ఆయన రిప్లై ఇచ్చాడు బాగుంది అనేసి. వాళ్ళు విలేజ్లో ఉంటారు, ఇక్కడ తాడిపత్రి మళ్ళీ ఒక 2 hours జర్నీ, సో టైం తీసుకుంటున్నారు రావడానికి. మనం డాక్టర్ గారు మనం ఇచ్చింది ఆర్సనిక్ ఆల్బమ్ ఒకటేనండి, అంతకు ముందు ఏమన్నా ఇచ్చున్నారా? అంటే నాకు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వలన మధ్యలో బ్రేక్ అవుతుంది, అందువలన అర్థం కాలేదు. యాక్చువల్గా ఫస్ట్ తన కేసు తీసుకున్న తర్వాత హైసామస్ ఇచ్చాను సార్. హైసామస్ 1M ఇచ్చాను. 1M వేసిన 3-4 days నుంచి ఇవి పూర్తిగా బయటకు వస్తూ వచ్చేసాయి. అగ్రవేషన్ పీరియడ్ లో ఏమన్నా సార్ రిపీటేషన్ ఏమన్నా జరిగిందా అండి? అగ్రవేషన్ వచ్చింది కదా 3-4 days తర్వాత, ఏమన్నా అవును. రిపీట్ చేశారా? లేదు సార్, ఫస్ట్ రెమెడీ నేను యాక్చువల్గా హైసామస్ ఇచ్చాను. వేసిన తర్వాత నుంచి కూడా ఆ కంప్లైంట్స్, అంటే ఆవిడ ఆయుర్వేదిక్ వాడేవారు, మరి దాంతో కంట్రోల్లో ఉందా? నేనే యాక్చువల్గా డైలమాలో ఉన్నాను. దాంతో ఆవిడ ఒక 4th-5th డే నుంచి అవి గ్రాడ్యువల్గా ఒక్కొక్కటిగా కంప్లైంట్ చెప్తూ వచ్చారు. ఫస్ట్ స్వెల్లింగ్స్ అన్నారు, కాళ్ళు చేతులు వాపులు వస్తున్నాయి అన్నారు. మళ్ళీ నా తర్వాత తర్వాత పెట్టిన పిక్కి స్కిన్ చాలా డార్క్ అయిపోయింది, నల్లగా. ఆ తర్వాత బాయిల్స్ ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయని చెప్పారు. సో జూన్ 2nd నా దగ్గరికి డైరెక్ట్ తీసుకొచ్చారు. ఆ టయానికి ఇప్పుడు నేను చెప్తున్న పిక్చర్ వచ్చేసింది, ఒళ్ళంతా బాయిల్స్ రావడం, వాటర్ బబుల్ లాగా. హయోసామస్ మీదనే హోల్డ్ చేయాలా, దానివల్లనే అగ్రవేషన్ వచ్చింది అన్న దాని పట్ల ఫస్ట్ థింగ్ నేను కాన్ఫిడెంట్గా లేను. రెండవది, ఆ పిక్చర్ దానిలాగా లేదు. అంటే ఇప్పుడు చెప్తున్న అక్యూట్ కంప్లైంట్, ఆ స్కిన్ ఎరప్షన్స్, వాటర్ బబుల్స్, బర్నింగ్, ఇవన్నీ కూడా తనకున్న రెస్ట్లెస్నెస్ అవన్నీ కూడా హయోసామస్ స్టేట్కి డిఫరెంట్గా ఉన్నాయి. దానివల్ల నేను మందు మార్చేసాను, ఆర్సినికాలం ఇచ్చాను. అది ఎంత పొటెన్సీ డాక్టర్ గారు ఆర్సనిక్ ఆల్బమ్? 200 సార్, మంత్లీ 4 doses ఇచ్చాను నేను 2 months. అంటే వీక్లీ వేసినట్టు అండి? అవునవును, వీక్లీ 1 dose. ఒకసారి అయోసామస్ అని అనుకుంటానికి ఏమన్నా 1-2 ఇండికేషన్స్ ఏమన్నా చెప్పగలుగుతారా? మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నట్టున్నాను, నెట్ మధ్య మధ్యలో పోతాం వల్ల నేను లేదు సార్, కంటిన్యూగా చెప్తాను. రైట్. తను మోస్ట్ సూపర్స్టిషియస్గా ఉండటం, ఊహల్లో ఉండడం, ప్రతి దానికి ఒకటి దేవుడిని లింక్ చేస్తున్నారు. తర్వాత తను ఏదొచ్చినా బేర్ చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఇలాంటివి. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఏదొచ్చినా అదే పోతుంది, నా కర్మ వల్ల వచ్చింది, నేను అనుభవించేస్తాను లాగా మాట్లాడటం. అంటే వాస్తవికతకి దూరంగా మాట్లాడేస్తున్నారు. ఈవెన్ ఈ స్కిన్ కంప్లైంట్ కోసం రావటం, నన్ను అప్రోచ్ అవ్వడం కూడా ఆ, తను అదే సేవ చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఆ సేవ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఇది ఉంటే అసహ్యంగా అనిపిస్తుంది, ఎవరు తీసుకోరు కాబట్టి వచ్చానంటున్నారు. అదొక పాయింట్. ఆ తర్వాత ఆవిడ కేకలు వేసేవాళ్ళట, డైలీ 24-30 సార్లు గట్టిగా కేక వేసేవాళ్ళంట. అది వాళ్ళు ఏదో ఇంటి దోషం, ఇండ్లు చేంజ్ అయ్యాక తగ్గిందట కాస్త. ఇప్పుడు ఆ కేక బదులు ఓంకారం గట్టిగా చెప్తారట. మనిషికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయినట్లు అయిపోయి గట్టిగా అరుస్తారట దాంతో. అలా అరిచాక నైట్ బాగా నిద్ర వస్తుంది. నిద్రలో కూడా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు, నిద్ర పట్టక కేకలు వేస్తూ ఉంటారు. ఆ కేకలు వేయటంతో గొంతు నొప్పి వచ్చి ఆయుర్వేదిక్ వాడే పరిస్థితి వచ్చిందంట. అది కూడా 15 days ఎక్కువగా ఉంటే 15 days తక్కువగా ఉండటం, ఇవన్నీ సమ్ హిస్టరికల్ సిమ్టమ్స్ సార్.
ఈవెన్ తిన్నాక ఫుడ్ తింటే అరగదు. ఖచ్చితంగా దానికి ఒక మంత్రం ఉందట. ఆ మంత్రం చెప్పుకుంటే ఆ, అది అరుగుదల అవుతుందంట. ఎలా అంటే ఇక్కడ ఏదో కాలువకి అడ్డం పడితే ఉన్నట్లు ఉండిపోతుందంట ఫుడ్. అది ఆ ఆ మంత్రం చెప్పుకుంటే అది క్లియర్ అయిపోతుందంట. ఏం తిన్నా కూడా అంతే తినాలి, ఆ మంత్రం చెప్పుకోవాలి. ఈవెన్ ఇంకోటి ఏదో చేశారు ఆవిడ 7 years బ్యాక్. ఉసిరికాయ పచ్చివి కోసి ఉప్పు జీలకర్ర కలిపి ఉడకబెట్టి అది 10 kgs దాకా నిలబెట్టి డైలీ తినేవాళ్ళట. దాని తర్వాత నుంచి పైల్స్ స్టార్ట్ అయ్యని చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరితో ఒకరి ఆ, సాయిబాబా సంబంధించిన సంస్థ వాళ్ళతో అటాచ్మెంట్ ఆవిడతోటి. ఆవిడ అటాచ్మెంట్ తను ఎందుకో మాట్లాడలేదు, బ్రేకప్ అయ్యారు ఈవిడతోటి. ఆ మాట్లాడకపోవడం వల్ల ఆ బాధతో ఎన్ని సంవత్సరాలు 4 ఏళ్ళు బాధపడ్డారట. ఎందుకు మాట్లాడదని తిరిగి తిరిగి తనకే ఫోన్ చేయడం, రిపీటెడ్ గా మాట్లాడడం, వీధి వెంట ఏడుస్తూ అరుస్తూ ఇంటికి వచ్చిందట. మాట్లాడడం ఆపేసాక ఏది సహించేది కాదు. 24 గంటలు ఫోన్ చూడడం, వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఇంట్లోకి వెళ్తే డోర్ తీయరు వాళ్ళు. సో ఆ వీధి వెంట ఏడుస్తూ అరుస్తూ ఇంటికి వచ్చేదట. ఆ మాట్లాడకపోతే ఏదో తల్లాటగా ఉండటం, ఏవి సహించేది కాదు. 24 గంటలు ఏడవటం అరవటం గట్టి గట్టిగా. వాళ్ళ ఇల్లు చూడాలి, చూడకపోతే పిచ్చి ఎక్కుతుంది. సో ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, ఇంకొక కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అది కూడా ప్రాపర్ స్పిరిచువాలిటీ కాకుండా సమ్ సూపర్స్టిషన్స్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ హైసెన్స్ ఇండికేట్ అవుతుంది సార్. ఓకేనా సార్? ఆయన నెట్ ప్రాబ్లంలో ఉంటాడు సార్. ఓకే ఓకే. సార్ సల్ఫర్ వాళ్ళకు కూడా ఇలాంటి సూపర్ స్టిషన్స్ బాగా ఎక్కువ కదా సార్? ఉంటాయి సార్, బట్ అది మన దగ్గర ఈగో లాగా కనిపిస్తుంది బాగా. ఉమ్. ఏం మాట్లాడినా నాకు అన్నీ తెలుసు అనే మాట అయితే ఖచ్చితంగా వస్తుంది. అనే మెసేజ్ వచ్చేలాగా మనతో మాట్లాడతారు. అవును సార్. డాక్టర్ గారు ఆర్ట్నిక్ ఆల్బమ్ పాయింట్స్ ఏమన్నా చెప్పున్నారా మీరు? నాది మళ్ళీ ఇంటర్నెట్ బ్రేక్, మళ్ళీ ఇప్పుడే జాయిన్ అయ్యాను. అదే సార్, ఆర్సికాలం అక్యూట్ కండిషన్ లో ఎగ్జాక్ట్ గా సూట్ అయింది. మంటలు ఉండటం, అది వేడి వాటర్ తగిలితే కాస్త ఉపశమనం ఉండటం. ఆ ప్రజెంట్ ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చిన రోజుకి ఆ, తన స్టేట్ ఎలా ఉంది అనేది పూర్తిగా రెస్ట్లెస్ గా ఉండింది. తను ఒక నిమిషం ఒక చోట స్థిమితంగా ఉండలేకపోయింది. ఆ మంటలు భరించలేక కాసేపు కూడా కూర్చోలేక లేచి అటు ఇటు నడుస్తుంది ఆవిడ. ఉన్న ఒక 15-20 నిమిషాలు ఉండిన ఆ టైంలో 2 నిమిషాలు కూడా స్థిమితంగా కూర్చోలేదు. అండ్ నేను దీనికోసం తీసుకున్నది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ, తన ఆస్తి ఈ విషయంలో కొడుకుతోటి ఇంకా ఏమి రాకసరికి అతి జాగ్రత్తగా ఉంది. తను రేపు ప్రొద్దున వాళ్ళు చూసుకోరు, తన జాగ్రత్తలో తను ఉండాలి అన్న విధానంతో పెళ్ళైతే కొడుకు కోడలికి సగం ఆస్తి అప్పచెప్పేసి మిగతా తనతో ఉంచుకుంటుందట.
వాళ్ళిద్దరూ పెళ్ళాక పక్కకి వెళ్ళిపోవాలట. ఇలాంటి కొంచెం నాకు స్ట్రాంగ్ గా అనిపించే ఆస్తికాలం వైపు. ఇంకా ఆయనకు పెళ్లి కాలేదు, కానీ ముందుగానే ఆవిడ జాగ్రత్తలు ఆవిడ ఉండాలని ఆలోచన చేస్తారు. అండ్ థ్యాంక్ యూ మూలఘటం డాక్టర్ గారు. అస్థికల్వంకి స్థిమితం అస్థిమితతో పాటు మూలుగు ఉంటుంది. ఈవెన్ అదర్ అక్యూట్ కంప్లైంట్స్ ఫీవర్స్ లో ఎలా అయినా సరే మూలుగటం ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఓకే అండి, ఇంకా ఏదైనా అడుగుతున్నారా? వాళ్ళు మందులు అయిపోయే టైం వచ్చినా కూడా కామ్ గా ఉన్నారంటే సూపర్ సక్సెస్ అయినట్టే సార్. మ్మ్. అదే సార్, వెయిట్ చేయాలి అది రిపీట్ అవుతుందా లేదా ఆ, అక్కడితో కంప్లీట్ గా పోతుందా. ఎందుకంటే ఆవిడకి ఇది వరకు కూడా వచ్చి తగ్గాయి, బట్ ఇంత సివియర్ గా ఒళ్ళంత అయితే రాలేదు. వాళ్ళు చెప్పిన ప్రకారం సేమ్ బబుల్స్ లాగా స్కిన్ ఎరప్షన్స్ వచ్చాయి, బట్ ట్రీట్మెంట్స్ డిఫరెంట్. మొదట్లో అలోపతి వాడడం, తర్వాత ఆయుర్వేదిక్ వాడుతూ వచ్చారు వాళ్ళు కంటిన్యూగా. అగ్రవేషన్స్ వస్తూ ఉండగానే ఆయుర్వేదిక్ వాడుతూ వచ్చేసారు. ఓకే సార్. యాక్చువల్గా ఈ కేసెస్ లో పేషెంట్స్ మనం థ్యాంక్స్ చెప్పాలి. అంటే వాళ్ళు నిలబడ్డందుకు. ఆ సివియర్ మంటలు నేను చూసే టైం అంటే ఇప్పుడు మీకు చూపించిన ఇమేజెస్ లో బాడీ అంతా లేవు, కానీ ఆ దగ్గరికి వచ్చే టైంకి ఫుల్ గా ఉండిపోయి దాంతో ఆ, విపరీతమైన మంట, బాధ, అంత బాధను తట్టుకుంటూ కూడా వాళ్ళు నిలబడ్డారు నమ్మకంతో. అదర్వైజ్ అది పూర్తిగా నివారణ కాదు ఇంకెప్పటికీ. ఒకసారైనా అలా పూర్తి రాకపోతే స్కిన్ కంప్లైంట్స్ లో, ఈవెన్ సోరియాసిస్ కానీ అదర్ కేసెస్ లో కానీ చూస్తుంటాం కదా, ఒక సివియర్ అగ్రవేషన్ వచ్చే టైంకి నిలబడ్డారంటే ఆ తర్వాత నుంచి మరీ అంతటి అగ్రవేషన్స్ రావు, ఇంకా అంతటి సఫరింగ్ ఉండదు. ఆ టైంకి నిలబడలేక తత్కాలిక ఉపశమనం కోసం ఏదో ఒకటి చేస్తే అప్పుడు సప్రెస్ అయిపోతుంది మళ్ళీ. నిజమే సార్. ఓకే సార్, అయితే కంక్లూడ్ చేస్తున్నాను క్లాస్. ఓకే. గురు బ్రహ్మ గురు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికీ.